లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ కళాభవనం కళాభారతి నిర్మాణ పనుల పరిశీలన కళాకారులకు ఉపయుక్తంగా ఉంటుందని ఎమ్మెల్యే ధన్పాల్ స్పష్టీకరణ శబ్ద కాలుష్యాన్ని వెదజల్లే సైలెన్సర్ల ధ్వంసం మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని డీసీపీ స్పష్టం విద్యార్థుల వివరాలను యూడైజ్ లో నమోదు చేయాలి అవసరమైన వారికి జనన ధృవీకరణ పత్రం అందించాలని కలెక్టర్ ఆదేశం తూకంలో మోసాలకు పాల్పడుతున్న వే బ్రిడ్జ్ పై తూనికలు కొలతల శాఖ నిఘా ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని అధికారుల వెల్లడి పెండ్లి ఇంట్లో చావు మేళం పందిరి వేయాల్సిన ఇంటి వద్ద పాడికట్టిన వైనం గ్రామంలో విషాదం తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరిరావును బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి కలిశారు. యూనివర్సిటీలో నెలకొన్న వివాదాలపై వీసీని అడిగి తెలుసుకున్నారు. 2012 అక్రమ ఉద్యోగాలపై హైకోర్టు తీర్పును అమలు చేయాలని వీసీని కోరారు దినేష్. యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎంపీ అరవింద్ కట్టుబడి ఉన్నారన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2012 అక్రమ ఉద్యోగాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరిరావును కోరారు. తీర్పుపై పాలక మండలి అనుమతితో చర్యలు తీసుకుంటారని వీసీ తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధికి కేంద్రం నిధుల కోసం ఎంపీ అరవింద్ దృష్టికి తీసుకువెళ్తారని దినేష్ వెల్లడించారు. అధ్యాపకులు రాజకీయాలు మాని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని దినేష్ సూచించారు. యూనివర్సిటీలో నెలకొన్న వివాదాలకు స్వస్తి పలికి ముందుకు సాగించాలన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో అభివృద్ధి పనుల మీద అలాగే యూనివర్సిటీ ఉద్యోగ నియామకాల్లో జరిగిన అవకతవకల మీద గౌరవ హైకోర్టు తీర్పు మీద ఈ సమస్యల మీద ఈరోజు వీసీ గారిని కలవడం జరిగింది భారతీయ జనతా పార్టీ బృందం. అందులో కూడా స్పష్టంగా వారికి చెప్పడం జరిగింది. 13-14 సమయంలో అప్పుడున్న వీసీ రోస్టర్కి విరుద్ధంగా ఏవైతే నియామకాలు చేశారో ఆ నియామకాల్లో జరిగిన అవకతవకల మీద జస్టిస్ రాములు గారి యొక్క కమిషన్ నివేదిక అంతర్గతంగా ఇది చేసిన తర్వాత ఈరోజు హైకోర్టు దాని మీద జడ్జిమెంట్ ఇచ్చి ఆ జడ్జిమెంట్ కాపు వచ్చిన సందర్భంలో మీడియాలో కానీ మిగతా కానీ పెద్ద ఎత్తున దాని మీద కథనాలు రావడం ఇవన్నీ చూసుకొని వారి దృష్టికి తీసుకెళ్లడం వారు కూడా స్పష్టంగా చెప్పారు. హైకోర్టు 30వ తారీఖున జడ్జిమెంట్ ఇచ్చింది. 2-3 రోజుల ముందు అది హైకోర్టు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దాన్ని ఈసీ మీటింగ్లో పెట్టి అట్టి యొక్క నివేదిక ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ మీద ఈసీలో మేము నిర్ణయం తీసుకోవాలి, ఈసీలో నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు. దాంతోపాటు ఎందుకంటే ఈ యూనివర్సిటీ ఎంతోమంది పేదవాళ్ళ యొక్క భూములను యూనివర్సిటీకి ఇచ్చుకొని ఈ ప్రాంతంలో ఇటు హైవే అటు రైల్వేసు ఇందూరుకు దగ్గర ఉంటుంది. ఈ ప్రాంతం విద్యాపరంగా డెవలప్ అవుతుందని ఆ రోజు అందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇటు యూనివర్సిటీని తెచ్చుకోవడం జరిగింది, భూములు ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా తెలంగాణ యూనివర్సిటీ పేరు చూస్తే కేవలం కాంట్రవర్సీలకే తెలంగాణ యూనివర్సిటీ పేరు రావడం జరుగుతుంది. అది బాధ అనిపించింది. ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళం, మాకు ఈ ప్రాంతంలో ఉన్న యూనివర్సిటీకి మంచి జరగాలని చెప్పి అందుకోసమే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సుమారు 20 కోట్ల రూపాయల డబ్బులు రావడం జరిగింది. అందులో ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో కొన్ని కంప్లీట్ అయ్యాయి,
ఇంకా కూడా ఉమెన్స్కి సంబంధించి అమ్మాయిలకు సంబంధించిన ఏదైతే హాస్టల్ ఉందో హాస్టల్ విషయంలో స్థానిక ఎమ్మెల్యే మరి ఎందుకైనా ఈ నియోజకవర్గం మీద కక్ష కట్టిండో నాకు తెలియదు, కానీ అభివృద్ధి నిరోధకుడుగా కొత్తగా తీసుకొచ్చుడు వదిలేయండి, పాత ఏమైనా డెవలప్ అయితే దాన్ని కూడా పట్టించుకునే పరిస్థితులు లేడు. అది జరిగింది. వీసీ గారు కూడా దాని తర్వాత గణపతి రెడ్డి గారిని పిలిచి సీఎంఓలో ఉన్న రిటైర్డ్ ఈఎన్సీఆర్ ఎవరైతే ఆర్ఎండ్బి ఉన్నాడో వారిని పిలుచుకొని వారితో కూర్చోబెట్టి ఆ సెటిల్మెంట్ అంటే వాళ్ళు చేసుకున్న తర్వాత పనులు చాలా అయ్యాయనేది నేను ఇవాళ స్పష్టంగా చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు విద్య మీద ఖర్చు పెడుతుంది. తెలంగాణ యూనివర్సిటీకి రావాల్సింది కూడా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని దీన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి దేశంలోనే ఒక మంచి యూనివర్సిటీ కింద దీన్ని, ఎందుకంటే ఇది అటు తెలివి పరులైన పిల్లలతో ఉన్నది, ఇటు మంచి అధిక శబ్దం చేసే సైలెన్సర్లను అమర్చి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. నగరంలో శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న బైక్ల సైలెన్సర్లను తొలగించి రైల్వే స్టేషన్ ఎదురుగా ధ్వంసం చేశారు పోలీసులు. తిరిగి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ బస్వారెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ నగరంలో కొందరు యువత వారి వాహనాలకు అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లను బిగించి శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారు. గతంలో సైతం ఇలాంటి చర్యలకు పాల్పడిన వాహనాల సైలెన్సర్లను ఎన్టీఆర్ చౌరస్తాలో ధ్వంసం చేసి హెచ్చరికలు జారీ చేశారు. అయినా మార్పు కనిపించడం లేదు. తాజాగా రైల్వే స్టేషన్ ప్రాంతం శబ్ద కాలుష్యం కలిగించే సైలెన్సర్లను డీసీపీ బస్వారెడ్డి ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి మాట్లాడుతూ సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు నగరంలో శబ్ద కాలుష్యం చేస్తున్న 350కు పైగా బైక్లను సీజ్ చేశామన్నారు. అనంతరం సైలెన్సర్లను తొలగించి రోల్తో ధ్వంసం చేశామని వివరించారు. ఇప్పటి నుంచి వాహనాలకు శబ్దం కలిగించే సైలెన్సర్లు బిగిస్తున్న మెకానిక్లపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ముందుగా పత్రికా మిత్రులందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ధన్యవాదాలు. ఈరోజు అక్రమంగా అంటే ఇల్లీగల్గా ఈ సైకిల్ మోటార్లకు సైలెన్సర్ ఫిట్ చేసుకోవడం, దానివల్ల ఎంతో సౌండ్ పొల్యూషను, తర్వాత ఈ అనవసరమైన అత్యుత్సాహం పొందే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఈ ఇల్లీగల్గా హెవీ సౌండ్ పొల్యూషన్ వచ్చే సైలెన్సర్ చేసుకోవడం జరిగింది. దాదాపు 3 నెలల నుంచి ట్రాఫిక్ పోలీసులు, లోకల్ పోలీసులు, నిజామాబాద్ జిల్లా పోలీసులు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టడం, ఇలాంటి ఈ సైలెన్సర్ ఇల్లీగల్గా ఎవరైతే సైలెన్సర్ని అలర్ట్ చేసుకుని వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళకు ఫైన్ విధించి అవన్నీ సీజ్ చేసి ఈరోజు వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఇదే విధంగా చాలా జిల్లాలో, మన జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా, జిల్లాలోనే కాకుండా దేశవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా విపరీతంగా చేయడం జరుగుతూ ఉంది. యూత్ ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎన్ని అవేర్నెస్లు పెట్టినా, అదేవిధంగా తాగి మద్యం సేవించి మత్తులో ఈ వాహనాలను నడపడం, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వాహనాలు నడపడం వల్ల వాళ్ళ ప్రాణాలకు, తర్వాత ఎదుటివాళ్ళ ప్రాణాలకు చాలా హానికరంగా నడపడం జరుగుతూ ఉంది. దీనికి సెంట్రల్ ప్రభుత్వం 2019లో అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చింది. ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే 6 నెలలు జైలు శిక్ష, లేదంటే 10,000 జరిమానా కూడా విధించడం జరుగుతుంది. అది సెకండ్ టైం పట్టుకుంటే 15,000, అలా థర్డ్ టైం పెట్టుకుంటే లైసెన్స్ ఫీజు 20,000. ఈ విధంగా ఫైన్ అనేది అమెండ్మెంట్ యాక్ట్లో చేయడం జరిగింది. దాన్ని నిజామాబాద్ జిల్లాలో పక్కాగా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా గౌరవ సిపి గారు సాయి చైతన్య గారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరి ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే జైలుకు వెళ్లాల్సిందే అనే దృఢమైన సందేశము పబ్లిక్లోకి వెళ్ళాలని మేము మీ ద్వారా కోరుతున్నాం. ఎవరైనా సరే చట్టాలు అనేవి పోలీసుల గురించి కాదండి, చట్టాలు అనేవి ప్రజల గురించి, ప్రజల యొక్క క్షేమ ప్రాపర్టీకి సంబంధించి వాళ్ళకు మాన ప్రాణాలకు కాపాడే విధంగా ఈ చట్టాలను తయారు చేసి, దయచేసి చట్టాలను ఏదో పోలీసుల గురించి డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులు చేస్తున్నారు అనే దురుద్దేశంతో ప్రజలు ఈ రోజుల్లో జరుగుతూ ఉంది.
కానీ ఇది ప్రజల మేలు కొరకి వాళ్ళ ప్రాణాల గురించి వాళ్ళ ప్రాణాలను కాపాడే బాధ్యతగా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైట్ ఫ్రమ్ ది హోమ్ గార్డ్ నుంచి సిపి గారి వరకు అహోర ప్రతి క్షణం కష్టపడి రోడ్ల మీద ఇలాంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సిన కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయిపోయారు. యాక్చువల్గా చట్టాలను ఇంప్లిమెంట్ చేసే బాధ్యత పబ్లిక్ది. ప్రజలు చట్టాలు ఏం చట్టాలు ఉన్నాయి, మనకు చట్టాలు మన కొరకు ఉన్నాయి కాబట్టి ఏమేమి చట్టాలు ఉన్నాయి అనేవి పబ్లిక్ అవగాహన చేసుకోవాలి. ఫస్ట్ పబ్లిక్ తెలుసుకొని ఆ చట్టాలకు లోబడి పనిచేయాలి. చట్టాలకు లోబడి వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ వాళ్ళ నడవడిక వాళ్ళ యాక్షన్స్ ఉండాలి. దురదృష్టం ఏంటంటే పబ్లిక్ చట్టాలను అవగాహన చేసుకునే పరిస్థితి వాళ్ళు చూసుకుంటున్నారు. దయచేసి మీ ద్వారానన్నా ఈ చట్టంలో ఏం చెప్తా ఉంది, చట్టంలో చెప్పే అంశాలు ఎవరికి మేలు చేసే విధంగా ఉన్నాయి, ప్రజలకు మేలు చేసే ఉన్నాయి కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత. బీడీ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వయోమయ్య పేర్కొన్నారు. నవంబర్ 29, 30 తేదీలలో వేములవాడ పట్టణంలో జరిగే బీడీ సిగార్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో నవంబర్ 29, 30 తేదీలలో వేములవాడ పట్టణంలో జరిగే బీడీ సిగార్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాల కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వయోమయ్య మాట్లాడుతూ బీడీ రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి రాబోయే కాలంలో పోరాటాలను రూపకల్పన చేసుకోవడం కోసం జాతీయ కౌన్సిల్ సమావేశాలు వేములవాడ పట్టణంలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశాలకి ప్రారంభ సూచకంగా 29వ తేదీన భారీ ప్రదర్శన బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ప్రదర్శన జిల్లాలోని బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టివాళ్ల, గుమస్తాలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నెలకు 26 రోజుల పని కల్పించాలని, బీడీ పరిశ్రమపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని తదితర డిమాండ్లపై జాతీయ కౌన్సిల్ సమావేశంలో చర్చించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు టి చక్రపాణి, బీడీసీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి భానుచందర్, నాయకులు రేణుకా, మహేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బీడీ అండ్ సిగార్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 29, 30 2 రోజుల పాటు వేములవాడ పట్టణంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా బీడీ వర్కర్స్ ఫెడరేషన్లో పనిచేస్తున్నటువంటి జాతీయ నాయకత్వం అందరూ కూడా ఈ సమావేశాల్లో పాల్గొనడానికి వస్తూ ఉన్నారు. ప్రధానంగా దేశంలో బీడీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఆ 2 రోజులు జరిగేటటువంటి సమావేశాల్లో చర్చించడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికులకు 1000 బీడీలకు 300 రూపాయల కూలీ ఇవ్వాలని, అదే రకంగా బీడీ ఇండస్ట్రీ బలోపేతం కోసం రాబోయే కాలంలో నిర్వహించేటటువంటి పోరాట కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం బీడీ ఇండస్ట్రీ పైన విధించినటువంటి జీఎస్టీని తగ్గించాలని, వాళ్ళ మిగతా దాంట్లో ఏ రకంగానైతే జీఎస్టీని తగ్గించిందో బీడీ ఇండస్ట్రీలో కూడా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో జీఎస్టీని తగ్గించి బీడీ ఇండస్ట్రీని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ప్యాకర్సు, బట్టీవాళ్ళ, అదే రకంగా టేకేదారులు, ఇతర కార్మికులందరూ కూడా వాళ్ళ సమస్యల్ని కూడా 2 రోజుల పాటు చర్చించి భవిష్యత్ పోరాటానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 29, 20, 30 2 రోజులు జరిగేటటువంటి సమావేశాల్లో భాగంగా 29వ తేదీ నాడు వేములవాడ పట్టణంలో వేలాది మంది కార్మికులతోనే పెద్ద ఎత్తున ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఆ ప్రదర్శనలో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీడీ కార్మికులు, ప్యాకర్లు, టేకేదారులు, ఇతర కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ ప్రదర్శనను జయప్రదం చేయాల్సిందిగా ఏఐటీయూసీ బీడీ సిగార్ వర్కర్స్ ఫెడరేషన్గా నిజామాబాద్. వెలగనిద్దాం దాంపత్య దీపం దేదీప్యంగా అని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల అన్నారు. మహిళల సంరక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయమన్నారు. పోలీస్ కార్యాలయం భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం వరకు భరోసా సెంటర్లో భరోసా కౌన్సిలింగ్ నిర్వహించారు. తిరిగి కలుసుకున్న అన్ని జంటలతో జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఆధ్వర్యంలో వాణి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లాలో తొలి మహిళా ఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అంటూ నిర్మల్ పట్టణంలో భరోసా సెంటర్ ను ప్రారంభించి అక్కడ ఉద్యోగస్తులను నియమించుకుని అందరూ అందుబాటులో ఉండే విధంగా నిరంతరం ఎస్పీ జానకి షర్మిల స్వీయ పర్యవేక్షణలో భరోసా కేంద్రంను దానిలో షీ టీంతో నడుపుతున్నారు.
ఇక్కడికి చిన్న చిన్న సమస్యలతో క్షణికావేశంలో చిన్న చిన్న మనస్పర్ధలతో కుటుంబ కలహాలతో దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యులకు మరియు భార్యాభర్తలకు భరోసా కేంద్రంలోని కౌన్సిలింగ్ జరిపి ఒకటి చేస్తున్నారు. దీప్యమానం కాదు, దాంపత్య దీపం దేదీప్యమానంగా వెలగాలి అనేసి మా ఉద్దేశం. సో నేను వచ్చిన కొత్తలో చాలామంది ఎక్కువ వచ్చే కంప్లైంట్స్ నాకు దగ్గరికి వైఫ్ అండ్ హస్బెండ్ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. రెగ్యులర్ పోలీస్ స్టేషన్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్లో అంతసేపు వాళ్ళ మాటలు వినడానికి లేదా మళ్ళీ పిలిచి కౌన్సిలింగ్ చేయడానికి టైం ఉండదు. సో మేము ఏమనుకున్నామంటే భరోసా సెంటర్లోనే ఇంకొక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. షీ టీమ్స్ మెంబర్స్ని యూజ్ చేసుకొని ఇంకా కొంతమంది విమెన్ పీసీలు, ఉమెన్ ఎస్ఐలు వాడుకుంటూ వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ కంపల్సరీ చేయాలి అనేసి అనుకుని మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా అంటే ఈరోజు ఉంటే నన్ను అందరూ పొగుడుతున్నారు, కానీ వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని కన్విన్స్ చేయడము అనేది చాలా హెర్క్యులియన్ టాస్క్. అది ఆ కౌన్సిలింగ్ చేసే కౌన్సిలర్స్ ఎవరున్నారు? అమ్మాయిలు ఇటు పిలవండి. విమెన్ పీసీలు అండ్ ఎస్ఐలు, నర్సయ్య ఎస్ఐ రాను కూడా వాళ్ళు ఫస్ట్ కంప్లైంట్లు వస్తారు. వచ్చినప్పుడు చాలా కోపంగా ఉంటారు, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటారు. సో కొంతమందికి పెళ్ళిళ్ళు కూడా కాలేదు ఇందులో. సో అయినా సరే ఓపిక్గా వాళ్ళతో మాట్లాడి ఫస్ట్ వినేస్తే అందులో ఒక 60% కోపం పోతుంది. తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ టైమో 10 డేస్ టైమో ఇస్తారు. మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఇట్లా చేస్తే బాగుంటుందని వీళ్ళు సజెషన్ ఇస్తారు. వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. తర్వాత 2-3 కౌన్సిలింగ్స్, సెకండ్ కౌన్సిలింగ్కి మోస్ట్లీ సెట్ అయిపోతుంది. కొన్ని 4-5 కౌన్సిలింగ్స్ కూడా అయినాయి. కౌన్సిలింగ్ అవ్వడంతో పాటు వాళ్ళు ఎలా కలిసి ఉన్నారు అన్నది అప్పుడప్పుడు ఫోన్ చేసి కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఏదైనా చిన్న చిన్న గొడవలు అయితే కూడా వీళ్ళకి ఫోన్ చేస్తారు, వీళ్ళు మాట్లాడతారు. సో ఇందులో నాదేం లేదు, నేను ఇది చెయ్యండి అని చెప్తాను. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న మన ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ స్టాఫ్ అందరినీ ఒకసారి అభినందించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మాట్లాడడం అనేది చాలా టఫ్. ఎదుటి సమస్యలు అర్థం చేసుకుంటూ మన ఎమోషన్స్ విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవడం అంటే అది జనరల్గా చాలా కష్టం. కానీ మా పోలీస్ వాళ్ళ కౌన్సిలింగ్ వల్ల జంటలు కలిసారంటే నిజంగా ఆనందపడాల్సిన విషయం. ఎందుకంటే జనరల్గా పోలీస్ వాళ్ళు రఫ్గా హ్యాండిల్ చేస్తారు ఇలా అంటారు. బట్ ఇట్లా ఫ్యామిలీని కలపడం అంటే ఒక్క భార్యాభర్తలు కలవడమే కాదు, ఆ కుటుంబం మొత్తం రెండు కుటుంబాలు కూడా కలవడం. అలాగే ముఖ్యంగా పిల్లలు ఉన్నప్పుడు ఆ పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. ప్రతి ఫ్యామిలీలో ఏదో చిన్న ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. అది మనం అర్థం చేసుకొని దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, చిన్న విషయాలకి గొడవలు పడకుండా, చిన్న విషయాలకి పోలీస్ స్టేషన్స్కి రాకుండా మనలో మనం ఎలా సర్దుకోవాలి అన్న దాని మీదనే కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది. సరే తెలుసో తెలియకో తప్పు జరగడం వల్ల పోలీస్ స్టేషన్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా కౌన్సిలింగ్ జరిగి మీరందరూ కలిసి ఉన్నారు అని అంటే చాలా హ్యాపీగా ఉండింది. ఒక ఫ్యామిలీని కలపడం, అందులో గొడవలు పడి వచ్చిన భార్యాభర్తని కలపడం అంటే మామూలు విషయం కాదు. నేను ఇంతమంది ఫ్యామిలీ కోర్టులో వర్క్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు, నేను అనుభవించే వచ్చాను. అది ఒక భార్యాభర్తను కూర్చోబెట్టి మాట్లాడితే ముందు ఎంత కోపంగా మాట్లాడతారు, తర్వాత నెమ్మదిగా ఎలా అర్థం చేసుకుంటారు, ఎలా సర్దుకుంటారు అనేది మాకు తెలుసు. మేము కూడా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ ఆధ్వర్యంలో మేము కూడా మీడియేటర్స్ని సెలెక్ట్ చేశాము. వాళ్ళకి మొన్నంతా ట్రైనింగ్ ఇచ్చాము. మీడియేషన్ వచ్చిన అడ్వకేట్స్కి కోర్టుకి ఏదైనా ప్రాబ్లంతో వచ్చినప్పుడు ఇలా ముఖ్యంగా భార్యాభర్తల విషయాలు కానీ తగాదాల దేంట్లోనైనా కోర్టుకు వస్తే ఎలా కూర్చోపెట్టి ఎలా మాట్లాడాలి, వీలైనంత వరకు ఎలా తొందరగా కేసుని పరిష్కరించాలి, వాళ్ళకి ఎలా రాజీ కుదర్చాలి అన్న విషయాన్ని మీద మేము ట్రైనింగ్ ఇచ్చాం. సో ఇక్కడ పోలీస్ వాళ్ళే ఇంత శ్రమ తీసుకొని ఫ్యామిలీస్ని కలవడానికి కారణమయ్యారంటే అది నిజంగా చాలా శుభసూచకం. అండ్ ఐ కంగ్రాచులేట్ మేడం, ఇంతమంది ఫ్యామిలీని కలపడం అంటే అసలు మామూలు విషయం కాదు. అండ్ ఇంకెప్పుడు కూడా కమల్ షా బియాబాని ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 3 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ ఊరేగింపులో దారి పొడవున భక్తులు దర్శించుకుని భక్తితో ప్రార్థనలలో మునిగిపోయారు. గంటేశ్వర్ ప్రాంతంలో గల హజరత్ కమల్ షా బియాబానిలో ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆల్హజ్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ సజ్జద్ నషీన్ ఇంటి నుంచి సందల్ చౌదర్ తీసుకుని కంటేశ్వర్ ప్రాంతంలో ఊరేగించారు. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు కొనసాగుతున్నాయన్నారు. ఈ ఊరేగింపులో దారి పొడవున భక్తులు దర్శించుకుని భక్తితో ప్రార్థనలలో మునిగిపోయారు. ఊరేగింపు తిరిగి రాత్రి దర్గాకు చేరుకుని సందల్ మాలి చేశారు.
అనంతరం సమ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాకు చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ వంశస్థుడు మహమ్మద్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం మహమ్మద్ ఖాదర్ వంశస్థులు అందరూ కలిసి ఆల్ హజ్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ ను సజ్జద్ నషీద్ గా ప్రకటించారు. ఈ ఉత్సవాల్లో ఖాజా మొయినుద్దీన్ జాహిర్ అహ్మద్ అలీ, ఎంఏ హాఫీజ్ మొయిజ్, ఎంఏ ఖదీర్, నసీరుద్దీన్, సమీర్ తదితరులు ఉన్నారు. يا أيها المستضعفون بنور جماله وآله وصحبه أجمعين. الفاتحة. بسم الله الرحمن الرحيم. مالك يوم الدين إياك نعبد وإياك نستعين صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اے خداوند کریم جو قرآن شریف پڑھا گیا تیرے نزد توفیق فرما. آمین. کا صاحب محمد مصطفیٰ صلی اللہ علیہ وسلم کی روح کو قبول فرما. تمام صحابہ کرام کی روح کو قبول فرما. تابعین کل اولیاء کرام کی روح کو قبول فرما. خصوصاً اس کا ثواب شاہ کمال بیا بانی رحمۃ اللہ علیہ کی روح کو قبول فرما. جتنے بھی لوگ یہاں پر سنت میں شریک ہوئے ان کو ثواب عطا فرما. جو یہ منتیں دل میں مانگے ہیں یہاں کے سجادے صاحب نے تو اس کے منت کو جو ہے قبول فرما. اور یہاں پر جو ہے سالوں سال نکلنے کی توفیق عطا فرما. اور جو ہے جتنے بھی فقراء یہاں پر آئے ہیں ان تمام کو جو ہے ثواب عظیم عطا فرما. ان اللہ و ملائکتہ یصلون علی النبی یا ایھا الذین آمنوا صلوا علیہ وسلموا تسلیما. ఇందూరు కళాభారతి నిర్మాణ పనులను ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పరిశీలించారు. ఎమ్మెల్యే, కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత విభాగాల ప్రతినిధులతో చర్చించి ప్రాజెక్టు ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ బుధవారం ఇందూరు కళాభారతి నిర్మాణ స్థలాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తయిన పనుల వివరాలు, బకాయిలు, పెండింగ్ లో ఉన్న నిర్మాణ భాగాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 4 సంవత్సరాల క్రితం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి కళాభారతి మంజూరు చేస్తున్నామన్నప్పుడు ప్రజలందరూ చాలా సంతోషపడ్డారన్నారు. ఇందూరు నగరం అన్నా, ఇందూరు జిల్లా అన్నా కళాకారుల గడ్డ అని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది కళాకారులు ఉన్నారన్నారు. ఈ జిల్లాలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఎదిగిన కళాకారులు ఇందూరు జిల్లాలో ఉన్నారని పేర్కొన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక వేదిక వస్తుందని చాలా సంతోషపడ్డారన్నారు. ప్రస్తుతం ఈ అద్భుతమైన వర్క్ నడుస్తుందన్నారు. కళాభవనానికి 116 కోట్లు కాగా మొదట 50 కోట్లు మంజూరు చేశారన్నారు. ఇప్పటి వరకు 50 కోట్ల వరకు పూర్తయిందన్నారు. 27 కోట్ల బకాయిలు చాలా మటుకు 1 సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. దశాబ్దాల నుండి ఎదురు చూస్తున్న కళాకారుల కళ ఏదైతే ఈ కళాభారతి భవనం ఉందో దాన్ని పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్ల బిల్లులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు అధికారులు ఆర్ఎన్బిడిఈ ప్రవీణ్ కుమార్, ఏఈ సాయి కుమార్, స్థానిక నాయకులు, మాజీ కార్పొరేటర్ ప్రభాకర్, మఠం పవన్, మారేవారి కృష్ణ, బట్టికిరి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. చెప్తారా ఓకే సురేష్ పేరు మారుస్తామని చెప్పి ఈ కరీం, హైదర్, సికిందర్, ఉస్మాన్, జాన్
పంపుతాను ఫ్రంట్లో మనం అందుకే ఇక్కడి నుంచి వచ్చి ఇది కాలేదు అస్సలేదు అస్సలు ఎలివేషన్ పైన చేసేటప్పుడు ఇది కూడా సార్ అంటే చేసుకొని అక్కడికి వస్తారు ఓన్లీ ర్యాంప్స్ మాత్రం పబ్లిక్ ర్యాంప్ ఉంటుంది. తెలంగాణ మొత్తంలో ఉన్న ఆధ్వర్యంలో ఇది టాప్ అయితే తీసుకుంటా ఇప్పుడు ఆగ్రా బై జిప్పు పెట్టిందంట జిప్పు పెట్టి అర్బన్ నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో సుమారు 4 సంవత్సరాల క్రితము నిజామాబాద్ నగర నడిబొడ్డున కళాభవన్ గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 50 కోట్లు శాంక్షన్ చేసింది. యాక్చువల్గా ఈ ప్రాజెక్టు కాస్ట్ 120 కోట్లు. తర్వాత వర్క్ అయ్యేటప్పుడు ఎక్స్టెండ్ చేసి మళ్ళీ అమౌంట్ మళ్ళీ దానికోసం ప్రయత్నం చేసి ప్రభుత్వం శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉండే. ప్రభుత్వం మారింది. ఇప్పుడు నేను కాంట్రాక్టర్ అనిరుద్ధ గుప్తా గారితో నేను మాట్లాడడం జరిగింది. 50 కోట్ల పని కంప్లీట్ అయింది. వారికి 25 కోట్లు ఒక సంవత్సరం నుండి అమౌంట్ రావాలా, బిల్ పెండింగ్ ఉంది. ఇంకా సుమారు 70 కోట్ల ఫండ్ అవసరం ఉంది. నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, నిజామాబాద్ జిల్లాకు వేలాది మంది కళాకారులకు అడ్డా ఇది. ఇన్ని సంవత్సరాల నుండి ఒక చెప్పుకోదగ్గట్టు కళాభవన్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్కు వేలాది మంది ఉన్న కళాకారుల ఈ సెంటర్లో కళాభవన్ శాంక్షన్ అయినప్పుడు మేమందరం సంతోషపడ్డాం. యాక్చువల్గా అద్భుతమైన ఈ స్ట్రక్చర్ చూస్తూ ఉన్నాం ఇక్కడ, వెరీ గుడ్. బట్ ప్రభుత్వానికి నేను ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ పెండింగ్ బిల్స్ 25 కోట్లు వెంటనే విడుదల చేయాలని, మరియు ఇంకా ఫండ్ ఏదైతే నీడ్ ఆఫ్ ఇది కంప్లీట్ కావాలంటే ఇంకా 70 కోట్లు అవసరం ఉంది, అది కూడా శాంక్షన్ చేయాలని నేను నా అర్బన్ నియోజక ప్రజలందరి తరఫు నుండి ముఖ్యంగా కళాకారుల నుండి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దయచేసి మీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడకుండా, ఎందుకంటే వందలాది మంది వేలాది మంది భవిష్యత్తులో చిరస్థాయిగా ఉండిపోయే ఈ కళాభవన్ని పూర్తి చేయడానికి ఫండ్స్ రిలీజ్ చేయాలా, పెండింగ్ బిల్స్ రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీరు స్పెషల్ ఫండ్ ఇస్తారా? మీరు ఇంతకుముందు చెప్పారు మేము ఒక నోరు కట్టుకొని మీరు ఇస్తారా, నోరు కట్టుకొని ఇస్తారా, స్పెషల్ ఫండ్ ఇస్తారా, ఏ విధంగా ఇస్తారో దయచేసి ఈ కళాభవన్ పూర్తి కావటానికి పెండింగ్ బిల్స్ శాంక్షన్ చేయాలని, ఇంకా అవసరం ఉన్న నిధులు 70 కోట్లు మీరు శాంక్షన్ చేయాలని మరొక్కసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మంగళ వాయిద్యాలు వినిపించాల్సిన పెళ్లింట చావు మేళం వినాల్సి వచ్చిన దురదృష్టకర సంఘటన ఎడపల్లి మండలంలో చోటు చేసుకుంది. పెళ్లి పందిరి వేయాల్సిన చోటనే పాడే కట్టాల్సి వస్తుందని ఆ ఇంటి కుటుంబం కళ్లలో సైతం అనుకోలేదు.
పెళ్లికి ముందే పెళ్లి కొడుకు బలవన్మరణానికి పాల్పడడం కుటుంబ సభ్యులతో పాటు నూతన వధువు ఇంట్లో పెను విషాదం నింపింది. ఎడపల్లి మండలం మంగల్పాడ్ గ్రామంలో చోటు చేసుకున్న హఠాత్ పరిణామం గ్రామస్తులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు కుటుంబీకులు సమీప బంధువులతో పాటు గ్రామస్తులు సంసిద్ధమవుతున్న తరుణంలో అకస్మాత్తుగా వినిపించిన వార్త వారి కళ్ల వెంట కన్నీళ్లు తెప్పించింది. గ్రామానికి చెందిన చేపూరు ప్రతాప్ గౌడ్ అనే 30 సంవత్సరాల యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 13వ తేదీన జరగాల్సిన పెళ్లికి ముందే పెళ్లి కొడుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడడం కుటుంబీకులు సమీప బంధువులతో పాటు గ్రామస్తులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇక వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన నారాయణ గౌడ్ దంపతులకు 3 కొడుకులు. వ్యవసాయం నేపథ్యమున కుటుంబంలో 3 సైతం వ్యవసాయ పనిలో నిమగ్నమై ఉండేవారు. అప్పటికే 2 కుమారుల పెళ్లిళ్లు జరిపించిన నారాయణ గౌడ్ తన చిన్న కుమారుడు ప్రతాప్ గౌడ్ కు సైతం గత కొద్ది నెలల క్రితం పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 13వ తేదీన పెళ్లి కుదుర్చుకున్న ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఎంతో హుషారుగా సంతోషంగా పెళ్లి షాపింగ్ ఫోటోషూట్ సైతం నిర్వహించుకున్న పెళ్లి కొడుకు తన పెళ్లి సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామస్తులకు స్నేహితులకు సైతం పెళ్లి ఇన్విటేషన్ కార్డులను సైతం అందజేసి తన వివాహ వేడుకకు హాజరు కావాలని కోరాడు. కానీ ఇంతలోనే చోటు చేసుకున్న హఠాత్ పరిణామంతో ప్రతాప్ గౌడ్ సోమవారం తమ ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. ఎక్కడ వెతికినా తన ఆచూకీ దొరకలేదు. దీంతో బెంబెళ్లెత్తిన కుటుంబీకులు ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎడపల్లి ఎస్ఐ రమ మిస్సింగ్ కేసు సైతం నమోదు చేశారు. ఇంతలోనే మంగళవారం గ్రామంలో ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందగా అంత్యక్రియ కార్యక్రమాలు నిర్వహించేందుకు గాను గ్రామ శివారుకు వెళ్లిన గ్రామ ప్రజలకు ప్రతాప్ గౌడ్ బైక్ కనిపించింది. బైక్ కనిపించడంతో పరిసర ప్రాంతంలో వెతికిన గ్రామ ప్రజలకు బోడగుట్ట ప్రాంతంలోని ఓ చెట్టుకి ఉరివేసుకుని మృతి చెందినట్లు గ్రామస్తులు గుర్తించారు. ఘటనపై ఎడపల్లి పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన బోధన్ రూరల్ సిఐ విజయబాబుతో పాటు ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. కాగా అశ్రు నయనాల మధ్య బుధవారం మంగల్పాడు గ్రామంలోని మృతుడి అంత్యక్రియలు ముగిశాయి. పెళ్లి పందిరిని చూడాల్సిన ఇంటి ముందు పెళ్లి కుమారుడి పాడిని మోయాల్సి వస్తుందని అనుకోలేదని కుటుంబీకులు బంధువులు గ్రామ ప్రజలు కన్నీళ్లు పెట్టిన తీరు తీవ్రంగా కలిచివేసింది. సోదరుడు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఢిల్లీ ఘటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బాన్స్వాడ ప్రయాణ ప్రాంగణంలో అనుమానితుల వేలిముద్రల ద్వారా గతంలో నేర చరిత్ర ఉన్నవారిని గుర్తించారు. బాన్స్వాడ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను నేర చరిత్ర ఉందా అనే కోణంలో వేలిముద్రలు తనిఖీ చేశారు. మాదక ద్రవ్యాల గురించి ఎవరికైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని స్టేషన్ హౌస్ అధికారి తుల శ్రీధర్ ప్రజలను కోరారు. ప్రయాణికులుగా బస్సులో మాదక ద్రవ్యాలను తరలించే వారిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. నేర చరిత్ర కలిగిన వారి సంచారంతో పాటు వారిలో సత్ప్రవర్తన వచ్చిందా లేక అలాగే తప్పుడు పనులను చేస్తున్నారా విషయంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల దేశ రాజధానిలో జరిగిన పేలుడు విషయంలో సైతం అలాంటి లింకులున్న వారు ఉన్నారన్న కోణంలో సైతం తనిఖీలు నిర్వహిస్తున్నారు. మా గౌరవ ఎస్పీ గారి ఆదేశానుసారం ఇక్కడ బస్టాండ్లో సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఇది మన బాన్స్వాడ టౌన్లో ఎవరైనా గంజాయి కానీ అట్లా మత్తు పదార్థాలు కానీ ఏమైనా అక్రమంగా తరలిస్తున్నారేమో అని చెక్ చేయడానికి ఈ సర్ప్రైజ్ చెక్ విధించడం జరిగింది. కాబట్టి బాన్స్వాడ ప్రజలు అందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఎటువంటి చెడలవాట్లకు లోన్ కాకుండా మత్తు పదార్థాలకు లోన్ కాకుండా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మాకు తరలించే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా. కోతలు కోసిన వరి పంటల కొయ్యలకు నిప్పు పెట్టరాదని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ రమేష్ రెడ్డి సూచించారు. దీనివలన వాతావరణ కాలుష్యంతో పాటు నిప్పుకు భూసారం దెబ్బతింటుందన్నారు. కొన్ని సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం జరిపినట్టు ఆయన చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పదవీ కాలం ముగిసి 6 నెలలు దాటింది. కానీ ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించకుండా పాత పాలక వర్గానికి గడువు పొడిగిస్తూ వారిని కంటిన్యూ చేస్తోంది. కాగా ఉమ్మడి జిల్లా పరిధిలో కొన్ని సంఘాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. సంఘంలో లావాదేవీలు పెద్ద మొత్తంలో లేని వాటికి ప్రత్యేక అధికారుల నియామకం జరిపినట్టు వివరించారు. అలాగే యాసంగి సీజన్ కు గాను రైతులు భూసారం పెంచుకునే విధంగా కొయ్యలను భూమిలో కలిసే విధంగా చర్యలు తీసుకోవాలని, దీనివల్ల భూసారం పెరుగుతుందని వివరించారు. జిల్లాలో 21 సొసైటీలకు పాలకవర్గాలు లేవు. అందులో కొన్ని జాగాలో 9 మంది స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు.
నాబార్డ్ మన స్టేట్ గవర్నమెంట్ కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం ఇన్బ్యాలెన్స్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కిన 5 సంవత్సరాల లోపల ఇన్బ్యాలెన్స్ పెరిగిన సొసైటీలలో వాటికి ఎక్స్టెన్షన్ రాలేదు. మిగతా సొసైటీలు యాక్సెస్ ఉన్నాయి. ఎక్కడైతే ఎక్స్టెన్షన్ లేని దగ్గర మంచి అధికారులను వేసి దాంతోపాటు పాత పాలకవర్గ సభ్యులు ఒక కమిటీ లాగా వేసి దాన్ని ఈసారి ప్రొక్యూర్మెంట్ సాఫీగా జరిగేటట్టుగా జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ప్రొక్యూర్మెంట్ ఇబ్బంది లేకుండానే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ సొసైటీ లేనంటేనే రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎలక్షన్ జరుగుతుంది. వీటికి ఓటింగ్ లేదు కనుక, పార్టీ గుర్తు లేదు కనుక ఈ పార్టీ ఆ పార్టీ లేదు. రైతులకు ఎవరికి ఇష్టమైన వారిని రైతులు వాళ్ళు ఎన్నుకుంటారు. ఇందులో రాజకీయ ప్రమేయం ఎక్కడ లేదు. రాజకీయం ఎప్పుడు కూడా ఉండదు కూడా. అది వేరు, నేను కాంగ్రెస్ అని చెప్పుకున్నది అది వేరు, కానీ పర్టికులర్గా అట్లా లేదు. కానీ అట్లాంటి విషయం ఈ మొత్తం 2 జిల్లాలు, నిజామాబాద్ కానీ కామారెడ్డి జిల్లాలో, కామారెడ్డి జిల్లాలోనేమో ఒక సొసైటీకి అది సేమ్ ఇన్బ్యాలెన్స్ పెరుగుడు ప్లస్ పర్సనల్గా చైర్మన్కు లోన్ డిఫాల్టర్ ఉన్న చైర్మన్ తొలగించడం జరిగింది. ఇక్కడ కూడా ఇట్లనే ఎక్కువ ఇన్బ్యాలెన్స్ పెరిగినాయో వాళ్ళ దగ్గర 5 సంవత్సరాల్లో యాజ్ చైర్మన్ పాత్ర. ఇప్పుడు నేను 2 సంవత్సరాల నుంచి చైర్మన్గా ఉన్నా. ఇప్పుడు మా ఎన్పిఏ పర్సెంట్ 14 ఉన్నది, ఇప్పుడు 5% వచ్చేసినాం. అంటే చైర్మన్ ఎఫిషియన్సీ అన్నట్టు కదా. చైర్మన్ ఆర్ పాలకవర్గం ఎవరో ఒకరు అయితేనే కదా ఇంప్రూవ్ అయ్యేది. మరి మనం పాలకవర్గం ఉందే ఇంప్రూవ్ చేసుకోను కదా. దాని గురించి తప్ప వేరే ఉద్దేశంతో ఇక్కడ సొసైటీకి ఎట్టి పరిస్థితులు రాజకీయం అనేది ఇక మనమిచ్చి మనము చైర్మన్లుగా ఎక్స్పోజ్ అయ్యి నేను కాంగ్రెస్ అని ఇస్తలేరను, నేను టీఆర్ఎస్ ఇస్తాను, మనమిచ్చి మనం అనుకోవడం తప్ప ఈ సొసైటీ వ్యవస్థలో రాజకీయాలకు తావేలేదు. అంటే నిజాం నౌపేట మండలం నుంచి ఒక సొసైటీ నుంచి చైర్మన్ అన్న మాటలు సార్ మేమన్నాయి కాదు. అయితే ఇది ముందు ఎలా తీసుకెళ్తారు సార్? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో సొసైటీలో పాలకవర్గం పూర్తి లేనప్పుడు సొసైటీలలో పాలకవర్గ ఎన్నికలు జరగట్లేదు. పాత పాలకవర్గానికి ఎక్స్టెన్షన్ చేశారు. అప్పటి వరకు మీరే కొనసాగుతున్నారు. అయితే రైతులకు ఇవి యాసింగ్ సీజన్ గురించి ఎలాంటి ప్రణాళికలు చేయబడుతుంది? ముఖ్యంగా రైతులకు ఇప్పుడు ప్యాడీ కటింగ్ జరుగుతూ ఉంది కనుక రైతులందరికీ ఒక రైతుగా నేను కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే మంచి నాణ్యమైన విధానం తీసుకొచ్చి ఇక్కడ తరుగు లేకుండా మరి చాలా మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఎక్కడ ఇబ్బంది ఉన్నా అందరూ రైతులు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలి. ఇక ఇబ్బంది ఉన్నా వాళ్ళు ఎంబడెంబడి పరిష్కారం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రైతులందరికీ నా యొక్క విజ్ఞప్తి, గత చాలా సంవత్సరాల నుంచి మనం వరి కోసిన తర్వాత ఈ హార్వెస్టింగ్ మిషన్ వచ్చిన తర్వాత వరి ఎక్కువ వదులుతూ ఉన్నారు కింద మిషన్ ప్రకారం. ఆ కింద మొదలను అగ్గిపెట్టకుండా దానికి సారవంతమైన ఎరువు తయారవుతుంది కనుక దాన్ని సూపర్లాగా చల్లుకొని మరి దాన్ని సారవంతం వాళ్ళిచ్చి అక్కడే సారవంతం ఎరువు తయారవుతుంది కనుక సూపర్ చల్లుకొని దాన్ని భూమి సారవంతం చేసుకోవాలి. ఇంకోటి రెండో విషయం, అగ్గి పెట్టినప్పుడు భూమిలో ఉన్న సారం కూడా దెబ్బతింటుంది పై పొరంతా. కనుక రైతులకు మరీ ఎక్కువ మట్టుకు నేను ఈ కటింగ్ చేస్తాను. అందరికీ విజ్ఞప్తి, దయచేసి ప్రతి ఒక్కరూ ఈ కాలబెట్టకుండా. ఇటీవల సంక్షేమ అభివృద్ధి 6 గ్యారెంటీల ప్రభుత్వ సలహాదారునిగా మాజీ మంత్రి బోధిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లాకు వస్తున్న ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు జిల్లా కాంగ్రెస్ కమిటీ సిద్ధమైంది. గురువారం కలెక్టరేట్ క్రీడా మైదానంలో సన్మాన సభ నిర్వహిస్తున్నట్టు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కోఆపరేట్ కమిటీ చైర్మన్ మానల మోహన్ రెడ్డి వెల్లడించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ సలహాదారునిగా బాధ్యతలు చేపట్టి జిల్లాకు తొలిసారిగా విచ్చేస్తున్న మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డికి గన్నారం టోల్ గేట్ వద్ద ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అక్కడి నుండి ర్యాలీగా నిజామాబాద్ ఓల్డ్ కలెక్టరేట్ మైదానంలో సన్మాన సభ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. 12 గంటలకు ఈ ఊరేగింపు మొదలవుతుందని చెప్పారు. మధ్యాహ్నం కలెక్టరేట్ మైదానంలో సన్మాన కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పలువురు హాజరవుతారని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, నాగేష్ రెడ్డి, సంతోష్, పలువురు నాయకులు పాల్గొన్నారు. రేపు జరగబోయే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని ప్రభుత్వ పథకాల అమలు
సలహాదారుడుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి క్యాబినెట్ హోదాలో నియమించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంలో పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాలతో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభను నాయకులు కార్యకర్తలు తరలి రావాలని తెలియజేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రికా సమావేశానికి పెద్దలు నాతో పాటు ఉర్దూ అకాడమీ చైర్మన్ ఆర్బిన్ హమ్దాన్ గారు, అదేవిధంగా రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి సోదరుడు రాంభూపాల్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అద్దిరెడ్డి రాజిరెడ్డి గారు, అదేవిధంగా మాజీ పిసిసి జనరల్ సెక్రటరీ నరేష్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పవందరెడ్డి గారు, అదేవిధంగా పంచుకుంటున్నటువంటి నాయకులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈ జిల్లాకి పెద్ద దిక్కైనటువంటి సుదర్శన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, సీనియర్ ప్రజాప్రతినిధి, ఎన్నో పదవులు అనుభవించి దానికి వన్నె తీసుకొచ్చినటువంటి నాయకుడికి ఈరోజు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పార్టీ మొత్తం కూడా ఆయనకి ఆలస్యం అయ్యింది, కానీ స్థానం కల్పించినందుకు వారందరికీ కూడా పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారికి, మీనాక్షి నటరాజన్ గారికి, పిసిసి అధ్యక్షులకు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రివర్గం అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలు అనేక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లాకు వెన్నుముక్కగా నిలిచి ప్రతి కార్యక్రమంలో ప్రతి కార్యకర్తకు ధైర్యంగా నేనున్నాననే భరోసా కల్పిస్తూ అన్ని విధాలుగా మాకు సహకరించినటువంటి గౌరవ సుదర్శన్ రెడ్డి గారు ఒక ఉన్నత స్థానంలో ఉండి మొట్టమొదటిసారిగా అధ్యక్షులు గౌరవ మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి తమ్ముడు నిజామాబాద్ గాంధీ గాంధీ, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పవందరెడ్డి గారు, స్వామి రమేష్ గారు, రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా సంతోష్ గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, పిసిసిఎల్ అధ్యక్షులు, సేవాదళ అధ్యక్షులు, ఫిషర్మెన్ అధ్యక్షులు. రైతులు విక్రయించిన ధాన్యం తూకంలో తప్పులు దొర్లుతున్నాయి. రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వేపిల్ తూకం కాంటాలు తప్పుడు రిపోర్ట్ చూపుతున్నాయని ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన తూనికల కొలతల శాఖ అధికారులు స్పందించి సదరు వే బ్రిడ్జ్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్రిడ్జ్, పెట్రోల్ బంక్లు, దుకాణ సముదాయాలలో ఉన్న ఎలక్ట్రానిక్ తూకం మిషన్లలో తప్పుడు మార్గాల ద్వారా వినియోగదారులను మోసం చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. దీనిపై తూనికలు కొలతల శాఖ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రజలకు నష్టం కలగకుండా చూసేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నామని జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారి మొహమ్మద్ సుజత్ అలీ స్పష్టం చేశారు. సంవత్సరంలో ఏబిసిడి గ్రూపులుగా విభజించి ప్రతి త్రైమాసికానికి సుమారు తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వైబ్రిడ్జ్ పై వచ్చిన ఫిర్యాదుపై సకాలంలో స్పందించి దానిపై చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదలైన నాటి నుండి ఇప్పటి వరకు 65 కేసులు నమోదు చేశామని చెప్పారు. మొదటిసారి జరిమానా విధించి హెచ్చరించడం జరుగుతుందని, మరోమారు తప్పు దొర్లితే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రోల్ ఆఫీసర్ నిజామాబాద్ మా పరిధిలో ఉన్న వే బ్రిడ్జ్ కానీ పెట్రోల్ బంక్ కానీ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తాము. వే బ్రిడ్జ్లకు టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళు కూడా మెయింటెనెన్స్ చేసుకుంటారు. వాళ్ళు ఏమైనా తేడా ఉంటే వాళ్ళు వే బ్రిడ్జ్ ఉన్నారు, ఆ మెయింటెనెన్స్ ఏమైనా తీసుకున్నారో వాళ్ళకు సంప్రదించి సరి చూసుకుంటారు. మేము సడన్ కూడా ఇన్స్పెక్షన్ చేస్తాము, మళ్ళీ కాంపౌండర్స్ కూడా ఇన్స్పెక్షన్ చేస్తాము. అండ్ చాలా మీద
ఫిర్యాదులు వస్తూ కూడా కేసులు చేశాము వేబ్రిడ్జ్ల మీద. ప్రస్తుతం ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు 86 కేసులు బుక్ చేశాము. అందులో 59 వేడ్స్ఎంఎస్ కేసులు, 27 పీసీ కేసులు, 8 వేబ్రిడ్జ్ మీద కేసులు చేశాము. వాళ్ళ మీతో రాపించుకుంటాం వేబ్రిడ్జ్ వాళ్ళతో ఓనర్స్తోని. ఇలాంటి కంప్లైంట్ మళ్ళీ రావద్దు, మీరు సరిగా చూసుకోవాలి. ఎవరైతే టెక్నీషియన్స్ వస్తారో వాళ్ళు ఏఎంసీ తీసుకుంటారు, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకుంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళు మధ్యలో వాళ్ళు చూస్తారు. తేడా వచ్చినప్పుడైతే 20 kgs వితిన్ పర్మిసిబుల్ ఎర్రర్ దానికన్నా దాటితే మేము కేసు బుక్ చేస్తామండి. ఎవరు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు 100% పోయి వాళ్ళ మీద చెక్ చేసి రిపోర్ట్ కలెక్టర్ గారికి సమర్పించాము, పై అధికారులకు సమర్పించాము. పెట్రోల్ బంక్లో కూడా టెక్నీషియన్స్ ఉంటారు, టోకియం, జీవీఆర్, మిడ్కో. ఇప్పుడు ఎక్కువ మటుకు ఇప్పుడు టోకియం, జీవీఆర్ నడుస్తున్నాయి. అవి టోకియం, జీవీఆర్ కూడా వాళ్ళకు కూడా టెక్నీషియన్స్ ఉంటారు. అది కూడా సంవత్సరం ఒకసారి దాన్ని తనిఖీ చేసి స్టాంపింగ్ చేసి సీల్ చేసి వస్తాము. వాళ్ళు ఏమన్నా మదర్ బోర్డ్ కానీ పల్సర్ కానీ ఏమన్నా తేడా వస్తే మన అసిస్టెంట్ కంట్రోలర్ గారికి వాళ్ళు ఈమెయిల్ రూపంలో వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటారు. ఆ సీల్ బ్రేక్ చేసిన తర్వాతనే మళ్ళీ స్టాంపింగ్ చేసిన తర్వాత వాళ్ళు వాడతారు. మళ్ళీ ఒకటి 5 లీటర్ మెజర్ పెట్రోల్ బంకులో ఉంటుందండి. వాళ్ళు ఎవరైనా కస్టమర్ పోయి అడిగి వాళ్ళకి ఏమైనా తేడా కనిపిస్తే ఆ 5 లీటర్లో మనకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ అలా పోసి చూపించాడంటే వాళ్ళు చూపిస్తారు, మనకు అధికారం ఉంది. అది మీరు అలా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫిర్యాదు చేస్తే దాని మీద కూడా చర్యలు చూసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మీ అందరికీ మీ అందుబాటులో ఉంటుంది లీగల్ మెట్రాలజీ శాఖ. నవీపేట్ మండల కేంద్రంలోని గంగా వైన్స్ పక్కన గల పాన్ షాప్ లో రాత్రి చోరీ జరిగింది. రాత్రి గస్తీ తిరుగుతున్న పోలీసులు పాన్ షాప్ ఓనర్ కు సమాచారం అందించారు. నవీపేట్ మండల కేంద్రంలో ఇటీవల వరుస దొంగతనాలు, ఇతర నేరాలు జరుగుతున్నాయి. తాజాగా రాత్రి సమయంలో షాప్ మూసి ఇంటికి వెళ్లిన అనంతరం దొంగలు చేతివాటాన్ని ప్రదర్శించారు. పాన్ షాప్ ఓనర్ ముజాయిద్ అలీ ఖాన్ కు రాత్రి 2 గంటల సమయంలో పోలీసులు ఫోన్ చేసి నీ పాన్ షాప్ లో చోరీ జరిగిందని తెలపడంతో ముజాయిద్ అక్కడికి వెళ్లి సీసీ కెమెరాలు పరిశీలించగా టవల్ తో ముసుగు ధరించిన ఒక వ్యక్తి తాళాలను పగలగొట్టి షట్టర్ ను రాడ్తో పైకి లేపి లోపలికి చొరబడి నగదుతో పాటు వస్తువులను ఎత్తుకెళ్లినట్లు తేలింది. వాటి విలువ సుమారు 18,000 వరకు ఉంటుందని బాధితుడు ముజాహిద్ తెలిపాడు. గతంలో కూడా ఇలాగే చోరీ జరిగిందని పోలీసులు పెట్రోలింగ్ పెంచి తమకు రక్షణ కల్పించాలని కోరాడు. फ़ोन करे पुलिस वाले, शटर खुला है तुम्हारा, आओ बोल के बोले। मैं वो पूछा सर क्या होगा, चोरी होगा? था चोरी हो गया, आओ बोल के बोले। मैं आया, आने के बाद देखा तो शटर खुला है, लाका पूरा टूटे हुआ है। तो बाद में सर बोले स्टेशन करने गया चोर, हम पकड़ते उसको, तुम जब तक चेक कर लो बोले। फिर बाद में उन्हें उधर गए, बोले चिल्लर मिला, अभी चिल्लर फेंक के भाग गया चोर। वो नोटा तो नहीं मिला बोल के बोले। नोटा था एक 5,000 था कलेक्शन, और थोड़ा सिगरेट था, चिल्लर था, वो पूरा लेके गया। मेरे पास चोरी पहले तो बहुत गया था, मैं जब भी कंप्लेंट करा था पुलिस स्टेशन में, और अभी भी रोड को है मेरा, ऐसा चोरी हो जा रहा। సమాజంలో జరుగుతున్న మోసాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సిసిఎస్ ఏసీపీ నాగేంద్రచారి సూచించారు. నవీపేట్ జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో బీడీసీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ పై అవగాహన కల్పించారు. నవీపేట్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో పోలీస్ శాఖ గ్రామ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్ ద్వారా విద్యార్థులకు అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన ఏసీపీ నాగేంద్రచారి, ఎస్ఐ తిరుపతిలకు గ్రామస్తులు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్ఐ తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుండి
యాంటీ ఉమెన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. సమాజంలో మోసాల పట్ల విద్యార్థినులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థినులు మాట్లాడుతూ తాను పాఠశాల నుండి ఇంటికి వెళుతుండగా ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడని రోధిస్తూ తెలిపింది. తమ పాఠశాలలో వాష్రూమ్ల వద్ద ప్రహరీ గోడ హైట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఏసీపీ నాగేంద్రచారి మాట్లాడుతూ ఉమెన్ ట్రాఫికింగ్, బెగ్గింగ్, వెట్టి చాకిరీ, మనుషుల అక్రమ రవాణా సమాజంలో జరుగుతున్న నేరపూరితమైన అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. సమాజంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా విద్యార్థినులు, ప్రజలు 100కి డయల్ చేయాలని, షీటీమ్స్ కు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ మోస్రా సాయిరెడ్డి, డాంగి శ్రీనివాస్, గంగారెడ్డి, సూరిబాబు, సంజీవ్ రెడ్డి, రవీందర్, వసంత్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఏహెచ్టీయూ సిబ్బందికి, అలాగే నవీపేట్ గర్ల్స్ హై స్కూల్ స్టాఫ్కి, స్టూడెంట్స్కి, ఈ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి వీడీసీ సభ్యులకి, పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారం. 10 సంవత్సరాల క్రితం నుంచి తెలంగాణ పోలీస్ శాఖలో ఈ ఏహెచ్టీయూ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసినారు. దీని వర్కింగ్ ఏంటి అంటే దీంట్లో ఏం చేస్తారు దాని గురించి పిల్లలకి కానీ బయట సొసైటీకి కానీ మేము ఏమేమి సేవలు అందిస్తున్నాం మీ అందరికీ కూడా. ఇప్పుడు షీ టీమ్స్ తెలుసు కదా అందరికీ. షీ టీమ్స్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదేవిధంగా ఈ ఏహెచ్టీయూ ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందన్న ఉద్దేశం గురించి కొందరికి అవగాహన తక్కువ ఉండడం వల్ల మరికొంత అవగాహన ఇవ్వడం గురించి ఇటువంటి ప్రోగ్రాంలు విలేజ్ వైజ్ అందరి జనాలందరికీ తీసుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మెయిన్గా ఏహెచ్టీయూ అనేది హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, బాండెడ్ లేబర్, ఫోర్స్డ్ లేబర్ కానీ, స్లేవరీ కానీ, బెగ్గింగ్ కానీ, ఇటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే సొసైటీలో ఉన్న సోషల్ వైసెస్ ఉన్నాయో వాటిని పిక్ చేసుకొని దాన్ని ప్రివెంట్ చేస్తామన్న ఉద్దేశంలో ఎవరైతే ప్రొటెక్షన్ కావాల్సిన వాళ్ళు ఉన్నారో, పిల్లలు కానీ బయట ఉన్న సొసైటీలో నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ హ్యాండ్ ఇద్దామన్న, ఒక చేయూతనిద్దామన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని రూపొందించడం జరిగింది. దీనిలో మీరు బయట రెగ్యులర్గా చూస్తారు, కొన్ని మేజర్ సిటీస్లో కానీ టౌన్స్లో కానీ చిన్నపిల్లల్ని కూడా కొందరు బెగ్గింగ్ చేపిస్తూ ఉంటారు. అది వారి ఫ్యామిలీ ఇష్యూ కాకుండా కొందరు ఆర్గనైజ్డ్గా కొందరు వ్యక్తులు ఏం చేస్తారంటే, కొందరు వ్యక్తులు ఈ పిల్లల్ని కానీ ఎవరైతే కొందరు వికలాంగులు ఉంటారో వాళ్ళని స్పెషల్గా తీసుకొని వచ్చి వాళ్ళతోటి బెగ్గింగ్ చేయించి పలానా సిగ్నల్స్ దగ్గర కానీ పలానా ప్లేసుల దగ్గర బెగ్గింగ్ చేయించడం కానీ, నెక్స్ట్ కొందరిని బాండెడ్గా వెట్టి చాకరీ చేపిస్తారు. ఆ విధంగా ఎవరైనా ఉన్నా కూడా కొందరితోటి ఈ మసాజ్ పార్లర్లు కానీ వేరే వేరే ఇంకా నిషేధితమైన పనులన్నీ కూడా చేయించడం, దాంతోపాటు మనుషుల అక్రమ రవాణా ఏదైతే హ్యూమన్ ట్రాఫికింగ్ మేజర్గా ఉందో అది మన కంట్రీ నుంచి వేరే కంట్రీలో కానీ, ఈ స్టేట్ నుంచి పక్కకి స్టేట్కి కానీ, మన గ్రామం నుంచి వేరే గ్రామానికి కానీ ఎవరిని అయితే కూడా ఈ విధంగా ట్రాఫికింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళ గురించి రెస్క్యూ చేయడం కోసం, వాళ్ళకి సరైన రీహాబిలిటేషన్ అందించడం కోసం, నెక్స్ట్ ఇటువంటి నేరాలు సమాజంలో జరగకుండా ఉండాలన్న ఉద్దేశం గురించి ఈ ప్రోగ్రామ్స్ అందరిలో విస్తృతంగా అవగాహన కల్పించి మీ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ సమాచారం మీ గ్రామంలో కానీ, మీ గల్లీలో కానీ, విలేజ్లో కానీ ఎక్కడైనా కూడా అలానా ఇటువంటి పిల్లలుగా ఉన్నా కూడా వాళ్ళకి ఎవరైనా సహాయం చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళందరి గురించి మీరందరూ కూడా పోలీస్ శాఖకి మా డైలంగర్ ద్వారా కానీ లేదంటే ఏహెచ్టీయూ సిబ్బందికి కానీ సమాచారం అందించినట్లయితే వారికి మనం తగిన సహకారం అందించి వాళ్ళని అక్కడి నుంచి రెస్క్యూ చేసి రిహాబిలిటేషన్ కూడా ప్రొవైడ్ చేసే అవకాశం కలదు. గల్లీలో కానీ రోడ్ మీద కానీ ఎవరు ఏమైనా ఇబ్బంది చేసినట్లయితే, మీకు ఎవరైనా వేధింపులు చేసినా, ఎవరైనా హరాస్ చేసినా కూడా తప్పకుండా మీకు వెనకాల అండగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది.
ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా మీరు మా పోలీస్ శాఖకి ఏ చిన్న హెసిటేషన్ లేకుండా కాల్ చేయొచ్చు. ఎవరైనా ఆకతాయిలు ఇబ్బంది పెట్టినట్లయితే తప్పకుండా డయల్ 100కి కానీ షీ టీమ్స్ నెంబర్ కానీ ఇవి రెండు కూడా రెగ్యులర్గా ఇక్కడ కూడా నేను ఒక పోస్టర్లో వీళ్ళ హెల్ప్ లైన్ నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టిస్తాను. ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి కాల్ చేయండి. లేదు పర్సనల్గా మాకైనా కాల్ చేసినా కూడా మీ వివరాలు అనేవి అన్నీ కూడా ప్రైవేట్గా ఉంచి మీకు ఎవ్వరు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే పూర్తి బాధ్యత పోలీస్ శాఖే తీసుకుంటుంది. గురించి కానీ వేరే ఇతర అవగాహన సదస్సులు చేసినప్పుడు ఎన్నో చెప్తూ ఉంటాం. అవన్నీ కూడా చెప్పినప్పుడు మీకు అర్థమైంది, మీ ఇంట్లో కూడా చెప్పాల్సిన బాధ్యత మీదే. ఓకేనా? ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మీరు ఇక్కడ విని మర్చిపోవడేదంటే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదైనా కొందరు పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేకుండా స్కూల్కి రాకుండా వేరే పనులకు అటు ఇటు పంపిస్తూ ఉంటారు. మనకి 14 సంవత్సరాలు వచ్చేవరకు ప్రాథమిక నిర్బంధ విద్య ఉంటుంది, తెలుసు కదా. అందరూ కూడా 14 సంవత్సరాలు వచ్చేటప్పుడు ఖచ్చితంగా చదువుకోవాలి. ఆ విధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ చుట్టుపక్కల ఉన్నా కూడా వాళ్ళకి చెప్పండి. వాళ్ళు వినకుండా మాకు చెప్పండి. ఎవరితోనైనా వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులలో పని చేయించినట్లు ఉన్నా కానీ ఇంకేదైనా వాళ్ళకి పర్సనల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీతో ఇష్యూస్ ఉన్నా, బయట ఈ విధంగా సెక్షువల్ అఫెన్స్లు ఏమైనా ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని వస్తే వాళ్ళకి మనము ప్రొటెక్ట్ చేసి వాళ్ళ మంచి ఫ్యూచర్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. విషయం ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను రావంగానే పిల్లలు మార్చ్ పాస్ట్ పోలీస్ ఎట్లా చేస్తారో అట్లా చేసి నన్ను రిసీవ్ చేసుకున్నారు. చాలా సంతోషం. స్కిట్టు తర్వాత ఒక డ్యాన్సు, నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు పెద్దలందరికీ కూడా మరొకసారి వాళ్ళ ఉన్న అవగాహనకు థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మేడం అన్నది మాకు స్వేచ్ఛ లేకుండే మాట్లాడుతున్నది. అంటే మాకు స్వేచ్ఛ లేకుండే కానీ మీకు ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. కరెక్టే కదా? మానవ అక్రమ రవాణా ద్వారా తీసుకుపోయిన వాళ్ళని వాడతారు. అర్థమవుతుందమ్మా? ఇది ఎక్కడెక్కడ ఉంటుంది మరి? మన ఒక్క తెలంగాణలో ఉందా? మన ఆంధ్రప్రదేశ్లో ఉందా? భారతదేశంలో ఉందా? వరల్డ్ వైడ్ సమస్య ఇది, ప్రపంచం మొత్తంగా ఉంది. దీనికి మార్గం మరి దీన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలా? సరే సమస్య ఉంది మీకు తెలుసు, మరి ఎదుర్కోవాలంటే ఏం చేయాలా? ధైర్యంగా ఉండాలి. ఇంకా దానికి అవగాహన ఉండాలి. అవునా కదా? మనకి ఏదైనా సమస్య, మనకి మంచిది చెడిందనే అవగాహన ఉంటే మనము చెడు వైపు పోనియము. వేరే వాళ్ళని ఎవరు ఎత్తుకపోతారు చెప్పండి మీరు? ఇప్పటిదాకా ఆ స్కిట్లో చూపించారు కదా, అయితే వాళ్ళు ఎవరు? మీకు తెలిసిన వాళ్ళే మ్యాక్సిమం. అర్థమవుతుందా? మీ శత్రువులు ఎవరు? ఇప్పుడు తెలిసిన వాళ్ళే మీ శత్రువులు. మరి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు? ఓకే, గుడ్. పరిస్థితులు ఎదగాల, వాళ్ళు ఎలాంటి ప్రభావం లేకుండా ఎదగాలి. ఎందుకు? మీరు ఎదిగితే ఏం లాభం, ఎదగకపోతే ఏం లాభం? నష్టం. మాకు ఎవరి బాధ్యత? అది తల్లిదండ్రులుగా మా బాధ్యత. అవునా? సొసైటీగా మా బాధ్యత. అవునా కదా? రాజ్యంగా మా బాధ్యత. అవునా కదా? మీరెవరు? మా పిల్లలు. అవునా కదా? కదా? పిల్లలు వాళ్ళు సెక్యూర్గా లేరు కాబట్టి ఆ సెక్యూరిటీగా కల్పించుకోవడం కోసము ఏ ప్రాంతాన్ని కూడా మనం వదిలిపెట్టకుండా, తల్లిదండ్రులు తప్ప మిగతా ఎవరిని కూడా ముట్టుకొనియకుండా, తర్వాత వాళ్ళని ఎవరు కూడా దగ్గర రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పట్ల ఉన్నది. వాళ్ళను అబ్జర్వ్ చేసే తల్లిదండ్రుల పట్ల ఉన్నది. తర్వాత వాళ్ళకు గార్డియన్, నెక్స్ట్ గార్డియన్ అనేటువంటి టీచర్ల పట్ల ఉన్నది.
కాబట్టి ఈ సొసైటీ వాళ్ళను సేఫ్ చిల్డ్రన్గా ఎదగనిస్తే నెక్స్ట్ సేఫ్ దేశంగా మనం అంటే నెక్స్ట్ తరము సేఫ్గా ఎదుగుతుందని చెప్పేసి వాళ్ళకి అవగాహన కలిగించడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మేజర్గా పిల్లలు అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఎవరు వాళ్ళని ఎత్తుకపోయే అవకాశం ఉన్నది, తర్వాత బిగ్గింగ్ చేపించే అవకాశం ఉంది, తర్వాత వేరే దేశాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉన్నది అనే విషయం మీద పిల్లలకు అవగాహన కలిగించడం జరిగింది. థ్యాంక్ యూ. పిల్లలకు కూడా పెద్దల వీడియోస్ చదివిన పెద్దలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ పిల్లల పట్ల జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలా ఎట్లా ఉండాలి అనేది మీ ద్వారా తెలుసుకొని మీరు చెప్తారు కదా, ఇప్పుడు మీ అవగాహన సదస్సులో చెప్తారు కాబట్టి మీ ద్వారా తెలుసుకొని ఆ యొక్క వాటిని మరి పెద్దలుగా మేమందరూ కూడా మీకు సహకరిస్తాము, అన్ని వేళలా సహకరిస్తాం సార్. ప్రతి విద్యార్థి వివరాలను యూడైజ్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. అవసరమైన వారికి బర్త్ సర్టిఫికెట్లు ఇప్పించాలని ప్రతి విద్యార్థి వివరాలను యూడైజ్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. అవసరమైన వారికి బర్త్ సర్టిఫికెట్లు ఇప్పించాలని ఆదేశించారు. దర్యాపూర్ స్కూల్ భవిత కేంద్రాలను సందర్శించారు. ప్రతి విద్యార్థి వివరాలను యూడైజ్ లో విధిగా నమోదు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. నవీపేట్ మండల కేంద్రంలోని దర్యాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను భవిత కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. యూడైజ్ లో విద్యార్థుల వివరాల నమోదు గురించి ఆరా తీశారు. బర్త్ సర్టిఫికెట్ లేకపోవడం వల్ల కొంతమంది విద్యార్థుల వివరాలను నమోదు చేయలేదని పాఠశాల హెచ్ఎం హనుమంతరావు తెలుపగా కలెక్టర్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. బర్త్ సర్టిఫికెట్ లేని విద్యార్థులకు వాటిని ఇప్పించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, అవసరమైన వారి ఆధార్ వివరాలను కూడా అప్డేషన్ చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. జనన ధృవీకరణ పత్రం కోసం బర్త్ సర్టిఫికెట్ లేని విద్యార్థులు అందరూ దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. దరఖాస్తులు వచ్చిన వెంటనే విద్యార్థులకు బర్త్ సర్టిఫికెట్లు జారీ చేయాలని తహసీల్దార్ వెంకటరమణకు సూచించారు. కాగా ప్రతి విద్యార్థికి సంబంధించి అపర్ జనరేట్ జరగాలని అన్నారు. విద్యార్థుల హాజరు ముఖ గుర్తింపు విధానం ద్వారానే 100% చేయాలని సూచించారు. ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ ఎఫ్ఆర్ఎస్ అమలయ్యేలా చూడాలన్నారు. కిచెన్ గార్డెన్ నిర్వహణను మెరుగుపరచాలని, పాఠశాల ఆవరణలో నిరుపయోగంగా ఉన్న పాత గదులను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న భవిత కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రంలో చేపట్టాల్సిన నిర్మాణ పనులను పరిశీలించారు. అన్ని చోట్ల నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిత కేంద్రాల నిర్మాణాలు మరమ్మతుల కోసం అవసరమైన పక్షంలో జిల్లా యంత్రాంగం ద్వారా కొంత మేరకు అదనపు నిధులను సమకూరుస్తామని అన్నారు. భవిత కేంద్రాల నిర్మాణాలు మరమ్మతుల కోసం అవసరమైన పక్షంలో జిల్లా యంత్రాంగం ద్వారా కొంత మేరకు అదనపు నిధులను సమకూరుస్తామని అన్నారు. భవిత కేంద్రాల పనితీరు, మరమ్మతుల నిర్మాణాల ప్రతిపాదనలు, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తానని, పూర్తి వివరాలతో సమీక్షకు హాజరు కావాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్, ఎంపీడీఓ నాగనాథ్, తహసీల్దార్ వెంకటరమణ, ఇంజనీరింగ్ విభాగం అధికారులు జీరావి, ఉదయ్ కిరణ్, భవిత కేంద్రాల ఇన్ఛార్జ్ ప్రకాష్ తదితరులు ఉన్నారు. భారత విప్లవోద్యమ నిర్మాత ప్రతిఘటన పోరాట రూపశిల్పి అమరుడు చంద్ర పుల్లారెడ్డి 41 వర్ధంతి సందర్భంగా చంద్ర పుల్లారెడ్డి ఏలిన రచనలు పుస్తక ఆవిష్కరణ సభ ఈ నెల 19న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్వీకే బాగ్ లింగంపల్లి హైదరాబాద్ లో జరిగే సభను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల పాపయ్య పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు విప్లవకారుల అగ్ర నాయకులలో చంద్ర పుల్లారెడ్డి ప్రముఖులు. సిపిగా విప్లవోద్యమంలో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో
మద్రాస్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలు చేశారన్నారు. దేశము సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించాలంటే జాతీయ ఉద్యమానికి కమ్యూనిస్టు పార్టీ నేతృత్వం వహించాలని చంద్ర పుల్లారెడ్డి భావించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య, నగర కార్యదర్శి నీలం సాయిబాబా, న్యూ డెమోక్రసీ నాయకులు దేశెట్టి సాయిరెడ్డి, శివకుమార్, జేపీ గంగాధర్, బి నర్సయ్య, నర్సింహరావు, మోహన్, రమేష్, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి సెలెక్టెడ్ వర్క్స్ ను రేపు 19వ తారీఖు నాడు రిలీజ్ చేయడం జరుగుతుంది. కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి ఆనాడు విద్యార్థి దశ నుంచి ఇంజనీర్ మద్రాస్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివడాన్ని వదిలేసి తెలంగాణ పోరాటానికి సపోర్ట్ చేస్తూ, అట్లాగే శ్రీకాకుళ పోరాటం కానీ అన్ని పోరాటాలని చేశాడు. గోదావరి లోయ ప్రతిఘటన పోరాటానికి సిద్ధాంతకర్తగా ఉన్నాడు. ఆ కామ్రేడ్ చేసిన రచనలు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర కానీ, ఇండియన్ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర కానీ ఇవన్నీ కూడా ఎన్నో తను రచనలు చేయడం జరిగింది. పేద ప్రజలను, శ్రామిక జీవులను అందరినీ కూడా ఒక చైతన్యవంతం చేసే దానిలో కామ్రేడ్ కృషి అనేది ఉంది. ఆ కామ్రేడ్ సెలెక్టెడ్ వర్క్స్ రేపు ప్రజలు చదువుకోవడానికి కానీ, కార్యకర్తలు కానీ అందరికీ అది ఉపయోగపడుతుంది. విప్లవాన్ని అంటే ఒక దిక్కు ఎక్కడ నిరాశ నిస్పృహలు కాకుండా ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని మార్చుకోవచ్చు, మన దేశాన్ని మార్చుకోవచ్చు, తెలంగాణను మార్చుకోవచ్చు అని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఆ సెలెక్టెడ్ వర్క్స్ ఉపయోగపడతాయని చెప్పేసి చెప్తున్నాను. ఈ నెల 19వ తారీఖున 2 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పుస్తకాన్ని ఆవిష్కరణ ఉంటుంది. దాన్ని విజయవంతం చేయాలని శక్తులను కోరుతున్నాం. జోహార్ సిపి రెడ్డి గారికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కళాభవనం కళాభారతి నిర్మాణ పనుల పరిశీలన, కళాకారులకు ఉపయుక్తంగా ఉంటుందని ఎమ్మెల్యే ధన్పాల్ స్పష్టీకరణ. శబ్ద కాలుష్యాన్ని వెదజల్లే సైలెన్సర్ల ధ్వంసం, మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని డీసీపీ స్పష్టం. విద్యార్థుల వివరాలను యూడైజ్ లో నమోదు చేయాలి. అవసరమైన వారికి జనన ధృవీకరణ పత్రం అందించాలని కలెక్టర్ ఆదేశం. తూకంలో మోసాలకు పాల్పడుతున్న వే బ్రిడ్జ్ పై తూనికలు కొలతల శాఖ నిఘా, ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని అధికారుల వెల్లడి. పెండ్లి ఇంట్లో చావు మేళం, పందిరి వేయాల్సిన ఇంటి వద్ద పాడికట్టిన వైనం, గ్రామంలో విషాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.